దీంట్లో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఏమున్నాయి అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా కనిపించట్లేదు అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. వారు దీని మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీకు ఏదైనా ఇతర వివరణ కానీ లేదా దాని మీకు ఏదైనా తప్పు అనిపించినటువంటి సందర్భాలు కానీ ఏదన్నా మీరు వ్యక్తపరుస్తున్నారా అంటే నేను ఏమీ వ్యక్తపరచలేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా. నేను తప్పు మాట్లాడలేదు. నేను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎవరెవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇది వారితో చెప్పినటువంటి మాట కాదు, మీకు చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీయో కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారు ఊహించుకున్నటువంటి వాటన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు మాత్రమే నేను సమాధానం చెప్తా. నేను ఏ ఉద్దేశంతో మాట్లాడానో సమాధానం చెప్తా. అంతే తప్ప అన్నింటికీ మీరేవో అపార్థాలు చేసుకొని మీరేదో అర్థాలు తీసుకొని దానికి సమాధానం చెప్పంటే నేను చెప్పాల్సినటువంటి పని నాకు లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా మీరు అణగదొక్కుతున్నటువంటి తీరు, మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, మీరు మీ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వీటన్నిటినీ చూసుకోవాల్సినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ అవి చూసుకోవడం మానేసి రాజకీయంగా మీరు 100 అంటే మేము 1 అంటే మీకు బాధ వచ్చిందా? మీకు కష్టం వచ్చిందా? ఇప్పుడు ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దాని మీద రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు. చెప్పమనండి, ఒక్క మహిళని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలు కాకుండా మిగిలిన ఒకరిని చెప్పమనండి ఎవరికి బాధ వచ్చిందో. అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మా నాయకుడిని వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, నీ గుడ్డు పగలగొడతానని అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. ఎందుకమ్మా మేకప్ వేసుకున్నావు అని అడిగితే కోపం వచ్చిందా? అంటే మేకప్ అనేటువంటి మాట మాట్లాడినందుకే యావత్ మహిళా లోకం మీద మాట్లాడినట్ట? మీరు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, సాయికృష్ణ తల్లి ఈరోజు కొడుకు బూడిద కోసం అల్లాడిపోతా ఉంది. నా కొడుకుని ఏం చేశారు? కనీసం కాల్చి చంపి ఉంటే ఆ బూడిదన్నా తీసుకొచ్చి నా చేతిలో పెట్టమని అంటే దానికి మహిళా లోకం అల్లాడిపోతా ఉంది. ఆ తల్లితో తాలూకా శోకం చూసి బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా. 20 రోజులుగా జాహ్నవి అనేటువంటి పసి పాప 20 రోజులుగా తప్పిపోతే ఆ తల్లి పడుతున్నటువంటి బాధని ఎవరు చూడలేకపోతా ఉంటే, వర్ణాతీతం అయితే వారికి సమాధానం చెప్పాల్సినటువంటి హోంమంత్రి 15 రోజుల తర్వాత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పేది ఎవరు? కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ హారిక గారు వారు ఒక సమావేశానికి వారు నివాసం నుంచి బయలుదేరితే వారి మీద దాడి చేస్తే, నోటికొచ్చినటువంటి బూతులు తిడితే ఆ రోజు ఈ హోంమంత్రి ఏమైందని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రోజు మహిళా లోకం మీద జరిగినటువంటి దాడి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మహిళని మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేసి చివరికి వారి పార్టీ నాయకులతో కర్రతో లాఠీతో నడి రోడ్డు మీద కొడతా ఉంటే మాట్లాడినటువంటి ఈ హోంమంత్రి, ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేకప్ అంటే మీకు బాధ పొడుచుకొచ్చిందా? ఈరోజు లాకప్ డెత్ గురించి, తప్పిపోయినటువంటి పిల్లల గురించి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ ఉన్నారు. హోంమంత్రి కూడా మీరు విమర్శిస్తారా అని. మీరు మా మీద ఆ రోజు చేసినటువంటి విమర్శలు, ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లు రెక్కీ చేసి 30,000 మంది మహిళలు మిస్సింగ్ కి కారకులైనటువంటి వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకొస్తామని చెప్పి మాటిచ్చారే. అధికారంలోకి వచ్చి 24 మాసాలు సగం మీ పరిపాలన ముగిసిపోతా ఉందే. ఈ 30,000 మందిలో ఎంతమందిని తిరిగి తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు, నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇస్తాను అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటిది మాట కాదా అని అడుగుతా ఉన్నా.
అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఏం మాట్లాడారు? హోంమంత్రి నేను కాకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిమినల్ సదృష్టం అంటే ఏంటి అర్థం? మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకర్, మీ పార్టీలో, మీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గురాలేదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని రకాలైనటువంటి విషయాలన్నీ వదిలిపెట్టి తల్లి తాలూకా శోకం మర్చిపోయారు. కనబడినటువంటి కూతురు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లి తాలూకా బాధ చూడలేకపోయారు. నడి రోడ్డు మీద దెబ్బలు తిన్నటువంటి ఆ మహిళ తాలూకా కష్టాన్ని తీర్చలేకపోయారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నడి రోడ్డు మీద కారు మీద దాడి చేస్తే స్పందించలేనటువంటి ఒక హోంమంత్రి రాష్ట్రంలో ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నాకు వ్యవస్థల మీద గౌరవం ఉంది. వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు ఆనరబుల్ కమిషన్ ముందు హాజరయ్యాను. చెప్పాల్సినటువంటి విషయాలని చెప్పాను. లిఖితపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి సమాధానం మా సీనియర్ కౌన్సిల్ సుధాకర్ రెడ్డి గారు సమర్పించడం జరిగింది. ఇప్పటికన్నా మీ తీరు మార్చుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టుకొని డీవియేట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క, ఏదో రకంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని వేలబడ ఉండాలనేటువంటి తాపత్రయం ఒక పక్క, వీటన్నిటి మధ్యలో రాష్ట్రంలో మహిళల తాలూకా భద్రత, మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, మహిళల మధ్యలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను గతంలో కూడా మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను చెప్పడం జరిగింది. నాకు 15 ఏళ్ల వయసులో నా తండ్రి పోతే నన్ను పెంచి పోషించింది నా తల్లి, ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నిలబడి మీ ముందు మాట్లాడడానికి కారణం ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నా కుటుంబాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు నా ఇంట్లో మహిళలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకున్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు ఇంత మధ్య